సాక్షి అసత్య ప్రచారం సాక్షి అసత్య ప్రచారం రాజలు శేఖరన్న నాయకులు మేము ధర్నా చేయడానికి ప్రొటెస్ట్ చేయడానికి రాలా, అది ప్రొటెస్ట్ చేస్తుంటే దానికి సపోర్ట్ గా మేము వచ్చినాం. గతంలో కూడా ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి మా గురించి తప్పుడు రాతలు రాస్తున్నారని చెప్పి మేము డిఫమేషన్ కేసు వేసినాం. అందులో భాగంగానే 5వ పేరు చూస్తే భారతీ రెడ్డి గారిని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎందుకంటే సాక్షిలో ఆమెనే కదండి ఉండేది. వ్యక్తిగతంగా భారతీ గారిని మేము ఏదో టార్గెట్ చేయాలనో వాళ్ళ కుటుంబ సభ్యులని టార్గెట్ చేయాలనో మా ఉద్దేశం కాదు. సాక్షిలో ఆమె ఉంది కాబట్టి, మేనేజ్మెంట్ ఆమెనే చూసుకుంటుంది కాబట్టి ఆమె పేరు కూడా యాడ్ చేయడం జరిగింది 6 నెలల క్రితం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తప్పుడు రాతలు మా గురించి రాయడము, మేము కేసు వేసామని చెప్పి మమ్మల్ని టార్గెట్ చేయడము జరుగుతుంది. కానీ వాళ్ళలాగా ఇదే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండింటే, ఒకవేళ వేరే ఛానల్స్ రాసింటే ఈ పాటికి కత్తులు తీసుకొని మీడియా ఆఫీసులకు వచ్చి ధ్వంసం చేసేవాళ్ళు. కానీ నేను ఇందాక మీడియా మిత్రులు కూడా చెప్తున్నా, కోస్తాంధ్ర వాళ్ళలో ఎటకారంగా చంపేసేవాళ్ళు, రాయలసీమ వాళ్ళు కొట్టి చంపేసేవాళ్ళు అని. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాయలసీమ వాళ్ళైనా కోస్తాంధ్ర వాళ్ళైనా ఎటకారంతోనే మేము సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఇదే వైసీపీ ప్రభుత్వం ఉండింటే ఇంత పీస్ఫుల్గా ప్రొటెస్ట్ జరిగేదా అండి? ఇంత పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయడానికి వీలయ్యేదా? కానీ ఈరోజు మా ప్రభుత్వంలో నిరసన తెలియజేయాలంటే దీనికన్నా వేరే మార్గం దొరకలేదు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ పద్ధతులు మార్చుకోవట్లేదు. అంతేకాకుండా ఏదైతే మరి ఈ చికెన్ షాపులు రెడ్ హ్యాండెడ్గా కొన్ని షాపులు వాళ్ళు చచ్చిపోయిన చికెన్లు ఊరవతల పాడేస్తుంటే అవన్నీ కూడా వీడియోలు తీసుకొని ఆ పాడేసిన చికెన్లు తీసుకొని ఆ కోడ్లను తీసుకొని అదే కోడ్లని మళ్ళీ కట్ చేసి హోటల్స్కి ఇళ్ళకి వాళ్ళు సప్లై చేస్తుంటే రెడ్ హ్యాండెడ్గా కొన్ని ఛానల్స్లో కూడా వేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు శాంపిల్స్ తీసుకొని ఆ శాంపిల్స్ని విజయవాడకి పంపిస్తే విజయవాడలో విజయవాడ నుంచి వచ్చిన రిపోర్ట్ చూస్తే 4-5 షాపులు, మీరు ఒకసారి ఇక్కడ చూడండి, ద అబౌట్ టెస్టెడ్ చికెన్ మీట్ శాంపిల్స్ ఆర్ అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. అంటే ఏవైతే ఈ షాపుల దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకొని మేము టెస్ట్ చేశామో అది సామాన్య ప్రజలు తినడానికి సెట్ కాదు, మీరు తినకండి అని చెప్పి ఇచ్చిన రిపోర్టు ఇది. ఈ రిపోర్ట్ ఏ చికెన్ షాప్ సెంటర్లో అయితే ఇచ్చినారో అవి కమిషనర్ గారు బాధ్యత తీసుకొని ఆయన అవి క్లోజ్ చేపిస్తే వైసీపీ వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. దాని మీద కోపము మా మీద చూపించి ఇంతకుముందు మామూలుగా పేపర్లో ఏదైనా రాయాలంటే నాయకుల పేర్లు రాయకుండా ఏదో విధంగా రాసేవాళ్ళు. కానీ సాక్షి పేపర్లో ఒక ఆడపిల్ల బొమ్మ పెట్టి నేను కమిషన్లు తీసుకుంటానని చెప్పి నీచమైన రాతలు రాస్తున్నారు సాక్షి వాళ్ళు. అంటే నేను కూడా అనుకున్నా ఒక మహిళ గురించి ఈ విధంగా రాయడానికి ఎట్లా మనసు వచ్చిందని. కానీ నేను కూడా తర్వాత ఆలోచిస్తే తల్లిని చెల్లిని
ఆఖరికి నమ్ముకున్న ఇంట్లో ఆడవాళ్ళనే వదిలిపెట్టని వైసీపీ వాళ్ళు మమ్మల్ని బతకనిస్తారా అని ఈరోజు నేను అడుగుతున్నా. నా కోసం కొట్టడానికి రావడానికి నా తల్లిగారు లేరు, నా కోసం ప్రశ్నించడానికి నా తండ్రి లేడు. కానీ నా గురించి, నా భర్త గురించి, నా కుటుంబం గురించి, ఆళ్ళగడ్డలో నా కార్యకర్తల గురించి, ఆళ్ళగడ్డ ప్రజల గురించి తప్పుడు రాతలు రాస్తే మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా హెచ్చరిస్తున్నాను. సాక్షి రిపోర్టర్స్ ఈ 2 రాష్ట్రాల్లో కాదు కదా, దేశంలో ఎంతమంది ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా అంటే ఛాలెంజ్ అంటే ఎట్లా యాక్సెప్ట్ చేయరు, సవాలు వదిలితే తీసుకోరు. రిక్వెస్ట్ సాక్షి రిపోర్టర్లని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నిజంగంటే మీకు మనస్సాక్షి ఉంటే మీరు ఆళ్ళగడ్డకు వచ్చి ఎంక్వైరీ చేయండి. ఎక్కడైనా మేము కానీ నా మనుషులు కానీ నా పేరు చెప్పుకొని ఒక్క రూపాయి కూడా ఈ చికెన్ల దానిలో కాదు, ఎక్కడైనా సరే సామాన్య ప్రజల దగ్గర నుంచి ఒక రూపాయి డబ్బులు భూమా కుటుంబంకి అందిందని నువ్వు నిరూపిస్తే నా రాజకీయ జీవితాన్ని కాదు, నా ఆస్తులు కూడా సాక్షికి రాసిస్తాను. ఆ సవాల్ని మీరు స్వీకరించగలుగుతారని చెప్పి సాక్షికి రిపోర్టర్లకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకవేళ నేను నిజంగంటే తప్పు చేశానని నిరూపించగలిగితే మీరు నా కుటుంబంలో ఉన్న నా ఆస్తులు, నా రాజకీయం మొత్తం కూడా నేను సాక్షికి ఇచ్చేస్తా. అదే నేను తప్పు చేయలేదని మీరు అది బయటపడితే సాక్షి వాళ్ళు సింపుల్గా మీరు స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా? ఆళ్ళగడ్డలో ఈ తప్పు జరగలేదని రాసే ధైర్యము సాక్షికి ఉందా లేదా నాకు తెలియజేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ఇంకా అయిపోలే. నంద్యాలలో మేము ప్రభుత్వంలోకి రాకముందు నంద్యాలలో కేజీ చికెన్ ఇప్పుడు కూడా 250 రూపాయలు. మేము అధికారంలోకి రాకముందు ఆళ్ళగడ్డలో చికెన్ కేజీ రేటు 280. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆళ్ళగడ్డలో చికెన్ రేటు కేజీకి 170, 180. మేము అవినీతి చేసింటే ఇంకా రేటు పెరగాలే తప్ప ఎందుకు తగ్గిస్తామండి? రూపాయలు పెరగాలే తప్ప తగ్గినాయంటే దాని అర్థమైంది. రాష్ట్రంలో అందరూ దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆళ్ళగడ్డలో నన్ను నమ్మి ఓటేసిన వాళ్ళు, ఆళ్ళగడ్డలో నన్ను నమ్మి రాజకీయం చేసేవాళ్ళు, నా కుటుంబం కోసం కేసులు వేసుకున్న వాళ్ళు నమ్మితే చాలు. నాకు రాష్ట్రం అంతా ఓట్లేరు. ఆళ్ళగడ్డ ప్రజలకి తెలుసు గత ప్రభుత్వంలో చికెన్కి కేజీ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత కేజీ రేటు తగ్గిందా లేదా. మరి తగ్గినప్పుడు మాకు డబ్బులు ఎట్లా అప్పుతాయండి? ఎట్లా అవినీతి జరిగింటుంది? ఏడైనా రేట్లు పెరిగితే కదా మాకు కమిషన్లు వచ్చేది. రేట్లు తగ్గిస్తే కమిషన్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సాక్షి వాళ్ళు రాస్తున్నారంటే నిజంగా పాపము ఈరోజు కోళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. పాపం మీ బాబాయ్ హత్య కేసులో మీ ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నారు. ఆయన చనిపోయిన తర్వాత వివేకానంద రెడ్డి గారి డెడ్ బాడీ మీద కూడా మీరు శవరాజకీయాలు చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అక్కడ శవరాజకీయాలు చేస్తున్నారు. ఆఖరికి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పాపం కోట్ల శవాల మీద కూడా రాజకీయాలు చేసుకుంటున్నారు. చీచీ సాక్షి అని చెప్పి కూడా ఈరోజు వాళ్ళకి తెలియజేయడానికి మేము చెప్పట్లా. చీచీ సాక్షి అని మేమనట్లా, కోళ్ళు అంటున్నాయి. అది ఈరోజు మీ పరిస్థితి. ఈరోజు నేను దయచేసి ఇది నేను గత వారం నుంచి జరుగుతుంది. వాళ్ళ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఫ్రంట్ పేజ్లో నా పేరు పెడతారు. ఫ్రంట్ పేజ్లో నా ఫేస్ పెట్టి వెనకల చంద్రబాబు నాయుడు గారిని పెట్టి కోళ్ళ గురించి మాట్లాడతారు. సిగ్గు, ఏమాత్రమైన సిగ్గున్నా, ఏమాత్రమైన ఇంగిత జ్ఞానం ఉన్న ఒక ఆడపిల్ల గురించి ఈ రాతలు రాస్తున్నామా, అట్లీస్ట్ వాస్తవమా కాదా అని కూడా తెలుసుకోలేనంత ఓపిక లేని సాక్షి వాళ్ళకి ఈరోజు మళ్ళీ వైసీపీ రజనీ గారు మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే మీరు ఇట్లే చేస్తారా అంటే, అమ్మ రజనీ గారు నేను అడుగుతున్నాను, మీరేనా ఆడవాళ్ళు? ఇంకా రాష్ట్రంలో ఆడవాళ్ళు ఎక్కడా లేరా? మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించినప్పుడు లేదమ్మా? నా మీద, నా భర్త మీద కేసులు పెట్టి మమ్మల్ని, నాకు సంవత్సరం కొడుకున్నప్పుడు ఆ కొడుకుని ఇంట్లో పెట్టి మమ్మల్ని జైలుకు పంపించినప్పుడు లేదమ్మా ఆడవాళ్ళ గురించి మీరు మాట్లాడేది? వైసీపీ నాయకులు మీ జోలికి వస్తే, మీరు తప్పు చేసి మీ మీద వస్తే మీకు ఆడవాళ్ళు కార్డు, లేడీస్ కార్డు వాడతారా? మేమంతా ఆడవాళ్ళం కదా.
మరి మా మీద తప్పుడు రాతలు రాస్తున్నప్పుడు మీరు చెప్పినారా సాక్షి వాళ్ళకి? ఒక ఆడపిల్ల గురించి రాయకూడదని ఎప్పుడు చెప్పినారు మీరు? అంటే మీకు ఒక ఆడవాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? ఈరోజు నేను సాక్షి వాళ్ళకి మరొకసారి రిపోర్టర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నా, రాష్ట్రంలో ఉన్న మీ రిపోర్టర్లందరూ, సాక్షి రిపోర్టర్లందరూ రండి. నిజంగా అంటే ఈ చికెన్ షాపుల దగ్గర ఎవడు అవినీతి చేసినాడో, ఎవడు అవినీతి కార్యక్రమాలు డబ్బులు తిన్నాడో మీరు నిరూపించండి. నిజంగా అంటే నా పేరు బయటికి వచ్చింటే నేను క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధం. ఒకవేళ నా తప్పు లేదని తెలిస్తే సాక్షి వాళ్ళు క్షమాపణ చెప్పగలుగుతారా? ఆ మనస్సాక్షి మీకుందా? ఆ ఇంటిగ్రిటీ మీకుందా అని ఈరోజు మా ప్రశ్న. సో దయచేసి ఇటువంటి రాతలు రాసిన ప్రతిసారి రియాక్షన్ ఇట్లాగే ఉంటుంది. మీ ఇంటిగ్రిటీ అంతో ఇంతో మీ పార్టీ వాళ్ళు మీ పేపర్ కొని చదువుతున్న వాళ్ళు కూడా ఆలగడ్డలో ఓయమ్మ చికెన్ రేట్లు తగ్గినాయి కదరా, ఎక్కడరా పెరిగినాయని చెప్పి మీకు ఓట్లేసిన వాళ్ళు కూడా తిట్టుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు మీరు. సో దయచేసి ఇటువంటి రాతలు రాసినప్పుడు సాక్షి వాళ్ళు మరొకసారి ఇప్పుడు కూడా చెప్తున్నా, గతంలో ఉన్న చికెన్ రేటుకి ఇప్పటికి తగ్గింది. ఇది కేవలం 10 రూపాయలు 20 రూపాయలు కాదు, కొన్ని కోట్ల రూపాయలు, దాదాపుగా 40-50 కోట్లు 40-50 కోట్లు సంవత్సరానికి సంపాదించుకుంటున్నారు గతంలో వైసీపీ నాయకులు. దాన్ని బ్రేక్ చేశాం కాబట్టే ఈరోజు మా గురించి మాట్లాడుతున్నారు. సాక్షి పైన తప్పుడు రాతల మీద మేము కోర్టుకి వెళ్తున్నాం కాబట్టే, వాళ్ళ మీద కేసులు వేస్తున్నాం కాబట్టే మా గురించి తప్పుడు రాతలు రాస్తున్నారు. నేను ఇది రాయడం వల్ల మేమేదో బెదిరిపోతాము, ఆడపిల్ల గురించి రాస్తే వాళ్ళు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఇళ్లలో కూర్చుంటారు, ఆమె బయటికి వచ్చి మాట్లాడుదని అనుకుంటున్నారేమో. మీరు రాసే కొద్దీ నేను ఛాలెంజ్గా తీసుకుంటా. మీరు నన్ను టార్గెట్ చేసే కొద్దీ నేను ఇంకా ఎదుగుతా. మీరు నన్ను టార్గెట్ చేసే కొద్దీ నేను మీరు తప్పని నిరూపిస్తాను. మీ ఇంటిగ్రిటీ పోయేలాగా మీరే చేసుకుంటారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఆడపిల్లల గురించి ఆడవాళ్ళ గురించి రాసేటప్పుడు 1కి 100 సార్లు 1000 సార్లు నిజమా కాదా అని మీరు రాయండి. లేదా అంటే మీరు ప్రొఫెషన్ మార్చుకోండి. అంతేగాని ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళ గురించి తప్పుగా రాసి మీరు తప్పించుకుంటారేమో. ఇది ఇంకొక డిఫమేషన్ కేసు వేయబోతున్నాము. మీరు తప్పకుండా కోర్టుకు వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు మేము వదిలిపెట్టామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము.